డాక్టర్ గారు, భార్య ఫోర్ ప్లేకి ఒప్పుకోకుండా సెక్స్ చేయమని అంటే సెక్స్ మీదే ఎక్కువ ఆరాటం ఉన్నట్లా, లేదా సెక్స్లో ఆసక్తి లేనట్లా? కొంతమంది లేడీస్ ఏమొద్దులేండి, ఈ ముద్దులు ముచ్చట్లు ఇవన్నీ ఏమొద్దండి, అక్షరాలు నోట్లు పెట్టి చేయకడాలు ఏం వద్దండి, ఏమొద్దు, త్వరగా చేసి సెక్స్ చేసేయండి, సెక్స్ చేసేయండి అంతే, నేను చెప్తున్నా కదా, సెక్స్ చేసేయండి అంటుంది. వాడు 2-3 స్ట్రోక్స్ చేయక వీర్యం పడిపోతుంది. ఇదేంట్రా బాబు, ఇంత నిమిషంలో 6 నిమిషంలో వీర్యం పడిపోయింది, సెక్స్ చేసేట్లే లేదని వాడు అనుకుంటాడు. ఏమో చాలండి ఇంకేం వద్దు అంటుంది. అలా కాదు, నాకు కొద్ది తృప్తి కలగాలంటే కొద్దిసేపు నేను ముద్దు పెట్టుకోవాలి, కౌగిలించుకోవాలి, హక్ చేసుకోవాలి, నేను నీకు నోట్లో పెట్టి చేయకాలంటుంది, నీ క్లైటోస్ స్టిమ్యులేట్ చేయాలంటుంది, నీ జీ స్పాట్ని స్టిమ్యులేట్ చేయాలంటే అప్పుడు కానీ నాకు తృప్తి అనిపిస్తుందంటే వద్దులేండి, తిన్నగా చేసేయండి, నాకు ఇవన్నీ వద్దండి, నేను చాలు, నేను చెప్తున్నా కదా, నాకు ఇది చాలు అంటుంది. కానీ ఎందుకని వీడేంటే ఆమెకి సెక్స్ మీద ఇంట్రెస్ట్ లేదా, లేదా ఫోర్ ప్లే మీద ఇంట్రెస్ట్ లేదా? ఫోర్ ప్లే మీద ఇంట్రెస్ట్ లేదు. కొంతమంది లేడీస్ ఏంటంటే ఫోర్ ప్లే మీద ఇంట్రెస్ట్ లేకపోవడం కాదు, సెక్స్ మీద ఇంట్రెస్ట్, ముందు వాడి మీద ఇంట్రెస్ట్ లేదు, ఆ మగాడి మీద ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడైనా సరే సెక్స్లో పాల్గొనాలంటే, సెక్స్లో ఎంజాయ్ చేయాలంటే ఎవరితో సెక్స్లో పాల్గొంటారో వాళ్ళ మీద క్రేజ్ ఉండాలి, ఆకర్షణ ఉండాలి, మోజు ఉండాలి. ఆ మోజు ఉన్నప్పుడు వాళ్ళతో ఎక్కువ టైం గడపాలనిపిస్తుంది, వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళు హక్ చేసుకోవాలని, వాళ్ళని టచ్ చేయాలని, వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలని ఒక ఆరాటం, మనసు కొట్టుకుపోతున్నారంగా. సెక్స్ కంటే ఎక్కువగా వాడితో ఆ టచ్ని పొందాలని కోరిక ఉంటుంది. ముద్దు పెట్టుకోవాలి, కౌగిలించుకోవాలి, హక్ చేసుకోవాలి, టచ్ చేసి కూర్చోవాలి అని ఒక ఆరాటం ఎక్కువ ఉంటుంది. ఎవరైతే ఎక్కువ మనసు పడతారో, మనసు పడిన వాళ్ళు వాటి పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు. అంతే, చాలండి అవే వద్దు కానీ సెక్స్ చేయండి, నాకు అవన్నీ వద్దు, నాకు అవన్నీ వద్దు అంటారు వాళ్ళు. అంటే ఇక్కడ అర్థం ఏంటండి, వాళ్ళకి ఆ మనిషి మీద కలగాల్సిన మనసు కలగడం లేదు. ఎందుకని? వీళ్ళిద్దరి మధ్య ఉండాల్సినటువంటి ఆ ఎమోషనల్ కనెక్టివిటీ లేదనమాట. ఆ మహానుభావుడు కేవలం సెక్స్ టైంలోనే ఆమెతో కనెక్ట్ అవుతాడు, తక్కినది ఈమెను పట్టించుకోడు. ఏ మొగుడైతే సెక్స్ టైంలోనే భార్యతో కనెక్ట్ అయ్యి తక్కిన టైంలో భార్యతో కనెక్ట్ కాడో వాళ్ళకి ఆ ఆడవాళ్ళకి ఆ మొగుడి మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఆయన కోసం ఏదో అయిపోయింది అనిపిస్తారు, ఆయన కావాలి కదా, ఆయన సుఖం కావాలి కదా, ఓకే ఆయన చేసుకొని అంటే అంచేది ఇవన్నీ చివరికి అలాగేంటి ఈ ముద్దులు కోగిలింతులు చికాకు కూడా ఉంటాయి. ఎందుకని? మనసు పట్ల ఎవరైతే మనసు పడతారో అప్పుడే హగ్గింగులు, కిస్సింగులు ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉంటాయి. మనసు పట్ల అతని మీద, అతని కోసం ఏదో అయిందనిపించుకోవాలని అంతే. అతని సుఖం కోసం సెక్స్ చేస్తే సుఖం వచ్చేస్తుంది కదా, అతని సుఖం వచ్చేస్తుంది కదా, వీడి సుఖం మొదలు. అందుకని కావాల్సిన దాంపత్య జీవితంలో కావాల్సినంటే సెన్షువాలిటీ అంటాం, రొమాంటిక్ టాక్, రొమాంటిక్ టచ్. ఆ రొమాంటిక్ టాక్ మామూలు జీవితంలో, మామూలు టైంలో కూడా సెక్స్లో పాల్గొనప్పుడే కాదండి, మామూలుప్పుడు కూడా వాళ్ళ ఇళ్లలో వీళ్ళ కన్సర్న్ చూపించాలి. మామూలు టైంలో కూడా కన్సర్న్, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు నాకు కావాలి అన్నట్టు ఇదిగా, నువ్వు లేని నేను ఉండలేనట్టు ఫీలింగు, నువ్వు నేను కలిసి పనులు చేయాలి, నువ్వు నా పక్కన ఉంటే చాలు నాకు అన్నట్లుగా మగవాడు ఆమెకు ఆ రకమైన ఆ కనెక్టివిటీని చూపించాలి. కానీ చూపించరు, జస్ట్ బెడ్రూమ్లో ఆ టైంలోనే అన్ని ముచ్చట్లు కావాలి. తక్కిన అసలు నేను పట్టించుకోడు, అసలు ఆడవాడు ముఖం చూడ నేను పట్టించుకోడు, మాట విండు. అలాంటివి ఆడవాళ్ళు వ్యవహరిస్తారు. అంచేత సెన్షువాలిటీ వాళ్ళ చూపుల్లో, వాళ్ళ మాటల్లో, వాళ్ళ చేతల్లో, మామూలు టైంలో కూడా నువ్వంటే నాకు ఇష్టం అన్నట్లుగా ఉండాలి. అప్పుడే వాళ్ళు కూడా వీళ్ళకి తగ్గట్లుగా వాళ్ళ చూపులతో, క్రీగంటి చూపులతో, చక్కని మాటలతో వాళ్ళు కూడా రెసిప్రోకల్గా చేస్తారు. అలాగే పడగదిలో మరి అక్కడ ఫోర్ ప్లేలో చక్కగా కోఆపరేట్ చేస్తారు. లేకపోతే అయింది చాలే ఏదో అయింది అనిపించుకోవడం, అంత యాంత్రికం జీవితం, దాంపత్య జీవితం కూడా యాంత్రికం అయిపోతుంది.
అంచేత ఆ సెన్షువాలిటీ అనేది రొమాంటిక్ టచ్, రొమాంటిక్ టాక్, రొమాంటిక్ బిహేవియర్, రొమాంటిక్గా కనెక్ట్ అవ్వడం అనేది కావాలి మామూలు టీవీలో కూడా. మామూలు ఏదో సినిమాలలాగా డాన్సులు చేయమని కానీ సినిమాలలాగా ఏదో డైలాగ్ చేయమని కాదు, కానీ కన్సర్న్డ్ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం మాత్రం కావాలి. అది ఒంటలో చాలామంది దాంపత్య జీవితాల్లో ఆ లేనప్పుడే చాలండి ఏమేమి వద్దులేండి ఇలా చాలండి నాకు ఇంతకంటే నాకు వద్దండి ఇంతకంటే నాకు వద్దు, వాళ్ళు ఏదో ఆడి కోసం చేస్తున్నట్లుగా నాకు ఇంతకంటే వద్దండి చాలండి నాకు సరిపోతుంది అంటారు. నాకు సరిపోతుంది చాలు, నాకు బాగానే ఉంటుంది, ఇంక నాకు బాగానే ఉంటుంది చాలు అంటారు వాళ్ళు. నాకు బాగానే ఉంటుంది ఇంక ఇంతకంటే ఎందుకు చాలు నాకు మీరు చేసేయండి చాలు నాకు అంటారు. చాలామంది జీవితాలు అంతే. అంచేత సెన్షువాలిటీ సెన్సేట్ ఫోకస్ అంటాం. సెన్సేటివ్ పరగదిలో సెక్స్లో మామూలు టైంలో సెన్షువాలిటీ మామూలు టైంలో సెక్స్లో పాల్గొనే టైంలో కూడా నిత్య జీవితంలో కూడా వాళ్ళ కన్సర్న్డ్ ఆ ఎమోషనల్ కనెక్టివిటీ మామూలు టైంలో కూడా చూపించాలి. నువ్వంటే ఇష్టంలాగా చూపించాలి. అమ్మాయికి చూపించాలి, వీళ్ళు చూపించాలి, అబ్బాయి కూడా ఇద్దరు చూపించుకోవాలి. అలాగే దీంట్లో సెన్సేటివ్ ఫోకస్ సెక్స్లో పాల్గొనే దీన్ని ఫోర్ప్లేలాగా వాళ్ళ ముందు చక్కగా పక్కన కూర్చోవడం, కబుర్లు చెప్పడం, బుగ్గర్లు ఇవ్వడం, వాళ్ళు చేయడం, వాళ్ళ కళ్ళలో కలిపి చూడడం, వాళ్ళ చక్కగా తీయని కబుర్లు చెప్పడం, హగ్ చేసుకోవడం, కిస్ చేయడం, బాడీ టచ్ చేయడం, వీపు కథలు రుద్దడం, అది ఇలాగ టచ్ చేయడం. టచ్ అనేది సెక్స్లో చాలా 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 ఇంపార్టెంట్. తినేసాడు సెన్సేట్ ఫోకస్ అంటాం. టచ్ టు బి టచ్డ్, వీడు టచ్ చేయాలి, వాళ్ళ చేత టచ్ చేయించుకునే స్థితిలో వీడి బిహేవియర్ ఉండాలి. టచ్డ్ టు బి టచ్డ్, వాడు టచ్ చేయాలి, వాళ్ళ చేత టచ్ చేయబడాలి. అది అసలైన దాంపత్యం. దట్ ఈజ్ సెన్సేట్ ఫోకస్. ఒకరినొకరు ప్రేరేపించుకోగలగాలి, అప్పుడే దాంపత్య జీవితం మధురంగా ఉంటుంది. లేకపోతే ఉంటుందని అంత యాంత్రికమే అయ్యింది అనిపించుకోవడం. అందుకే ఇలాంటి కేసుల్లోనే ఫోర్ ప్లేకి వద్దులేండి చాలండి ఆ పూర్తి చేసేయండి అంటారు. ఇది వాళ్ళ సెక్స్ మీద ఆరాటం ఉన్నట్లు కాదు, ఏం కాదు. ఆ భర్త మీద ఉండాల్సినటువంటి కన్సర్న్ లేదు. దాని కారణం భర్త యొక్క ప్రవర్తనే. అంతేగాని ఆ సెక్స్లో ఆసక్తి లేవడం ఎప్పుడైతే వీళ్ళు సెన్షువాలిటీకి సంబంధించింది సెన్సేటివ్ ఫోకస్ సంబంధించింది భర్త పాటిస్తాడో అప్పుడు ఆమె కూడా అంత ఇదిగా అంత టైం పెడుతుంది. ఆమె కూడా నిర్వహిస్తుంది. వాళ్ళకి సుఖం కావాలని ఉంటుంది, వద్దని కాదు. వాళ్ళు మనుషులే, వాళ్ళకి మనసులు ఉంటాయి. ఆ మనసుకు కూడా పసందైన విందు ఇవ్వాలి. ఆ మనసుకి ఇచ్చే పసందైన విందు ఏంటంటే సెన్సేటివ్ ఫోకస్. ఆ సెన్సేటివ్ ఫోకస్ ఫోర్ ప్లే ఇవన్నీ కావాలి. అది పుడుస్తుంది మనసు పడితేనే వస్తుంది. ఆ మనసు ఎలా పడుతుంది? ఇద్దరి మధ్య ఉండాల్సిన రిలేషన్షిప్ ఎమోషనల్ అన్నమాట. అంచేత దాంపత్య జీవితంలో మరి చక్కని ప్లెజర్ పొందాలంటే ఇలా చేయాలి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.